విజయవాడలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు బోండా ఉమా. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు 3 మెన్ కమిటీ ముందు హాజరవుతా అంటున్నారు ఆయన. 3 మెన్ కమిటీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతా, పార్టీకి ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు నేను చేయలేదు అంటున్నారు బోండా ఉమా. నా మాటలకు విపరీత అర్థాలు తీసి దుష్ట శక్తులు కుట్ర చేస్తున్నాయి అంటున్నారు ఆయన. అందరికీ తెలిసిన మాటలనే నేను మాట్లాడాను అంటున్నారు బోండా ఉమా. అన్ని పార్టీల నేతలు ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొన్నారు. వివరణ అడిగితే సగం మంది కాపు నేతల నుంచి వివరణ తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇలాంటి వాటికి భయపడే రకం కాదు అని బోండా ఉమా అంటున్నారు. నేనేంటో అధినేతకు తెలుసు, పార్టీ ఏంటో నాకు తెలుసు, పార్టీ సీరియస్ అవ్వడం అంటూ ఏమీ లేదు అని బోండా ఉమా స్పందించారు. వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. పార్టీ ఒక నిర్ణయం ఆదేశించినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం. వెళ్ళిందో జరిగిందో చెప్తాం. జరిగిన విషయం అంతా ఓపెన్లో జరిగింది. ఇంట్లో ఏమి కాన్ఫిడెన్స్గా ఎక్కడో ఒక వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. అందరూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపు నాయకులు అందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గా జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా. అంటే జక్కంపూడి రాజా కార్యక్రమానికి ఇటు రాధా వెళ్ళారు, జ్యోతి నెహ్రూ వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళారు. అప్పుడు రాని డిస్కషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది పార్టీని అడగాలి, నాకు సంబంధం లేదు. నా వరకు అయితే నాకు చెప్పిన మెసేజ్ ప్రకారం, నాకు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకి పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు, మాట్లాడుకుందామన్నారు. ఖచ్చితంగా వెళ్తా. వాళ్ళకి ఏం వివరణ కావాలో, ఏం డౌట్లు ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేస్తాను.